స్త్రీ పురుషతత్వాలు. ఒక స్త్రీ తనలోని పురుషతత్వానికి ప్రతీకగా తన ఎదురుగుండా ఉన్న వ్యక్తి భర్తగా తను చూడగలిగినప్పుడు, అలాగే భర్త తనలో ఉన్న స్త్రీ తత్వానికి ఈమె ప్రతీక అని చూడగలిగినప్పుడే ఆ బ్యాలెన్సింగ్ అనేది ఏర్పడ్డట్టు లెక్క. సాధారణంగా ఈ ప్రపంచం అంతా మరి ఈ పరిస్థితే కలిగి ఉంది. స్త్రీ పురుష తత్వాల మధ్య ఎడబాటు, దాని వల్లే ఒక సంఘర్షణకి లోనై ఉన్నారు మనుషులందరూ. మీరు లోయర్ ఎమోషన్స్ లోకి మీరు వెళ్ళిపోవడానికి కారణం ఇదే. ఒక మనిషి లోయర్ ఫ్రీక్వెన్సీ అంటే ఈ సమయంలో మీకు కావాల్సింది స్త్రీ పురుష తత్వాల సమన్వయము. మరి ఆ సమన్వయం అనేది లేకపోవటం వల్ల మరి అటు స్త్రీలో ఇటు పురుషుడిలో మరి ఎలాంటి క్వాలిటీస్ ని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. అలాగే వాళ్ళిద్దరిలో బలిపశువు ఎవరు? ఒక్కొక్కసారి పురుషుడు బలిపశువు అవుతాడు, ఒక్కొక్కసారి స్త్రీయే బలిపశువు అవుతుంది. ఎందుకంటే అక్కడ బ్యాలెన్స్ అనేది లేదు. మరి వీళ్ళిద్దరిలో దుష్టుడు ఎవడు, సజ్జనుడు ఎవరు? అలాగే మరి ఈ యొక్క నాటకం అంతా మనకి ఏం బోధిస్తోంది? మీ అంత సంఘర్షణ ఏదైతే ఉందో స్త్రీ పురుష తత్వాల మధ్య మీ లోపల ఉండే అంత సంఘర్షణ అది బాహ్యంలో ఈ విధంగా ప్రదర్శించబడుతోంది మిత్రులారా. బాహ్యంలో జరుగుతున్న పరిస్థితులన్నిటికీ కారణం ఎదురుగుండా వ్యక్తులని కాదు అక్కడ అర్థం. మీ లోపల ఉండే అంత సంఘర్షణలే బాహ్యంగా ఉండే మీ జీవితంలో ప్రతిఫలిస్తూ ఉంటాయి. ప్రొజెక్టర్ లోపల ఉంది, బయట సినిమా నడుస్తుంది. మనం సినిమాలో ఏ మార్పు చేయలేము, ప్రొజెక్టర్ లో ఉన్న రీల్ ని ఏమన్నా మార్పు చేయగలం అంతే. ఏమి వెయ్యాలి బయట సినిమా అనేది మన లోపల డిసైడ్ అవుతుంది. సో కాబట్టి బయట నుంచి ఏ జడ్జిమెంట్స్ చేయడానికి కానీ వీళ్ళు ఇలా వాళ్ళలా దానికి లేదు మిత్రులారా. సో కాబట్టి ఆ స్త్రీ పురుషతత్వాల యొక్క సమన్వయం ప్రతి ఒక్కళ్ళు సాధించాలి, ముఖ్యంగా భర్తలు సాధించాలి ఎక్కువగా. సో ఈ స్త్రీ పురుషతత్వాల బ్యాలెన్సింగ్ అనేది సాధారణంగా మనం చెప్పుకుంటాం. మరి మెర్కాబాల ద్వారా స్త్రీ పురుషతత్వాల బ్యాలెన్సింగ్ అనేది జరుగుతుంది తప్పకుండా. ఎందుకంటే మెర్కాబా యొక్క చిహ్నంలోనే ఒకటి స్త్రీ ఉంటుంది ట్రయాంగిల్, ఒకటి పురుషుడు ట్రయాంగిల్ ఉంటుంది. అలా ఈ విధంగా మనం ఈ సమయంలో వచ్చే టూల్స్ ద్వారా కూడా స్త్రీ పురుషతత్వాల బ్యాలెన్సింగ్ కోసం సాధన చేయొచ్చు. ఈ బహుముఖ పరిధుల వాస్తవాలను అందుకున్నప్పుడు మీ పురుషతత్వాన్ని స్త్రీతత్వాన్ని మీరు విలీనం చేసుకోగలగాలి. అంటే ఏంటి, ఫస్ట్ మీ స్త్రీ పురుషతత్వాలు బ్యాలెన్స్ అవుతేనే మల్టీ డైమెన్షనల్ గా మీరు మారతారు అని ప్లైడియన్స్ చెప్తున్నారు. సో మీ మల్టీ డైమెన్షనాలిటీ కోసం మాత్రమే ఈ మెర్కాబా మెడిటేషన్ అని. మెర్కాబాస్ చేతిలో పట్టుకొని మనం ధ్యానం చేయడం అనేది దేనికి? ఒక మల్టీ డైమెన్షనాలిటీని మనలో డెవలప్ చేసుకోవడానికి, బహుముఖతల ఆత్మగా మనం డెవలప్ చేసుకోవడానికి. వేలాది సంవత్సరాల నుంచి సాగుతున్నటువంటి స్త్రీ పురుషతత్వాల మధ్య సంఘర్షణలన్నీ అంతరించిపోవాలి. మీరు తప్పకుండా ఈ సంకల్పం పెట్టుకోవాలి మీ లోపల. మరి వేల సంవత్సరాల నుంచి సంఘర్షణలు ఉన్నాయి స్త్రీ పురుషతత్వాల మధ్య. అవే ఈరోజు మన రిలేషన్షిప్స్ లో ఎక్కువగా కనబడుతున్నాయి అన్న విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి మిత్రులారా. మరి ఈ స్త్రీ పురుషుల మధ్య ఈ విభేదాలను అసలు ఎవరు సృష్టించారు? ఎవరైతే మరి మిమ్మల్ని ఈ విధంగా సృష్టించారో, అంటే మీ 12 DNA అని కాస్త 2 DNAగా మార్చి మీకు సైకలాజికల్ గా మిమ్మల్ని ఒక సాధారణ మానవుడివి, నువ్వు ఒక మల్టీ డైమెన్షనల్ సోల్ కాదు, నువ్వు ఉత్త మనిషివి, దేవుడి కృప దయ నీ మీద ఉండాలి అంతే, ఉంటేనే నీ జీవితం బాగుంటుంది అనే స్థితికి
తీసుకొచ్చినటువంటి ఎవరైతే ఉన్నారో ఈ భూమి మీద మిమ్మల్ని కంట్రోల్లో పెట్టుకునేవాళ్ళు, వాళ్ళే సృష్టించారు. మీ స్త్రీ పురుషుల మధ్యలో ఆ పదబంధాలన్నిటినీ సృష్టించింది వాళ్ళే. మిమ్మల్ని ఆ యొక్క దాంట్లో ఇరికించడం ద్వారా స్త్రీ పురుష తత్వాల మధ్య సంఘర్షణని సృష్టించి మిమ్మల్ని అందులో ఆ పరిస్థితిలో మిమ్మల్ని ఇరికిస్తే అప్పుడు మీరు ఆవేదన అనేది చెందుతారు బాగా. ఆ వేదన ప్రకంపనాలు ఏవైతే ఉన్నాయో అది వాళ్ళు స్వార్థ ప్రయోజనాలకు వినియోగించుకుంటారు. అంటే వాళ్ళ ఆహారమే అది కావచ్చు, లేదా దాన్ని తీసుకెళ్లి ఆ ఎనర్జీని వేరే విధంగా, ఆ నెగిటివ్ ఎనర్జీ కదా అది. స్త్రీ పురుష తత్వాల మధ్య మరి సంఘర్షణ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? అటు భార్య సఫర్ అవుతూ ఉంటుంది, రోజు ఏడుస్తూ ఉంటుంది, భర్త సఫర్ అవుతూ ఉంటాడు, ఏంటి నా పరిస్థితి ఇట్లా అయిపోయిందని కొన్నిసార్లు. సో అట్లా మరి దీని వల్లనే అవతల వ్యక్తులు ఎవరైతే కంట్రోలర్స్ ఉన్నారో వాళ్ళు మిమ్మల్ని ఉపయోగించుకుంటున్నారు. కేవలం స్త్రీ పురుష తత్వాల మధ్య సంఘర్షణలన్నీ అంతరించిపోవాలి అని మీరు సంకల్పించాలి. ఇది వేల సంవత్సరాలుగా ఉంది. మరి గత 5,000 సంవత్సరాల క్రితం నుంచే పురుషాహంకారం అనేది బాగా ప్రబలిపోయింది. ఎప్పటి నుంచి ఉంది? 5,000 సంవత్సరాల నుంచి భూమి మీద పురుషాహంకారం అనేది విపరీతంగా ఉంది. దానికి సంబంధించిన వ్యక్తుల్ని ఇప్పుడు మీ జీవితంలో మీరు చూడొచ్చు కూడా ఇంచుమించుగా. మరి 80% పురుషులు ఇంకా పురుషాహంకారంతో ఉన్నారు. మరి ఈ 5,000 సంవత్సరాలుగా మరి ఇది ప్రబలి వర్ధిల్లుతోందన్నమాట ఈ భూమి మీద. మరి స్త్రీలలో అనుభూతి శక్తి అనేది స్వాభావికంగా కొనసాగుతూనే ఉంది. మరి 5,000 సంవత్సరాల్లో మరి పురుషాధిక్య సమాజం ఉన్నప్పటికీ, పురుషాహంకారంతో పురుషుడు ఉన్నప్పటికీ, మరి స్త్రీలు మాత్రం వాళ్ళ యొక్క అనుభూతి శక్తిని మాత్రం స్వాభావికంగా చాలా సహజంగా వాళ్ళతో కొనసాగుతోంది. గతంలో అంటే 5,000 సంవత్సరాలకు పూర్వం పురుషులకు కూడా ఈ యొక్క అనుభూతి శక్తి అనేది ఉండేది అప్పట్లో. కానీ క్రమేపీ ఈ గత 5,000 సంవత్సరాలుగా ఏమైందంటే పురుషాధిక్య సమాజము, పురుషాహంకార సమాజము రావడం వల్ల అంతకు ముందు పురుషుడికి ఉన్న అనుభూతి పోయింది. లేకపోతే పురుషుడు కూడా ఒకప్పుడు అనాహత చక్రం నుంచి ఆయన జీవితాన్ని ప్రారంభించేవాడు. అతను ఒక మంచి స్త్రీగా ఆలోచించేవాడు, స్త్రీని అర్థం చేసుకునేవాడు, స్త్రీని అనంతంగా ప్రేమించేవాడు, స్త్రీతో మమేకమయ్యేవాడు. ఆ పురుషుడికి ఒకప్పుడు మరి చక్కటి హృదయం ఉండేది, అనుభూతి శక్తి ఉండేది. 5,000 సంవత్సరాల క్రితం సంగతి. ఒకప్పుడు అనుభూతి శక్తి ఉండేది, అతనికి హృదయం ఉండేది, దాంతో పాటు మరి అతనిలో సహజ అవబోధ కూడా ఉండేది. అంటే తెలుసా, ఇంట్యూషన్. పురుషుడికి కూడా ఇంట్యూషన్ ఉండేది ఒకప్పుడు. ఇప్పుడు ఓన్లీ కొద్ది మంది పురుషులకు ఉంది ఇంట్యూషన్, ఒక 10%. ఎవరైతే ధ్యానం బాగా చేస్తారో, లేకపోతే గురువులుగా ఉన్నారు, ఇంకెవరైనా గొప్ప గొప్ప సృష్టి కార్యాల్లో ఉన్నారు, లేకపోతే ఆస్ట్రల్ వర్క్స్ లో ఉన్నారు, అట్లాంటి వాళ్ళందరికీ మాత్రమే మరి ఇంట్యూషన్ యాక్టివేట్ అయ్యింది తప్ప మిగతా 80% మంది పురుషులకి, 90% మంది పురుషులకి అయితే యాక్టివేషన్ లో లేదు. మరి ఆ యాక్టివేషన్ లోకి మీరు అందరూ తెచ్చుకోవాలి. అయిపోయింది, అంతరించిపోయింది, ఆ కాలం అయిపోయింది రెండు పొడిగా. ఇప్పుడు ప్రతి పురుషుడు ఒక స్త్రీగా మారాల్సిన సమయం ఆసన్నమైంది. మరి ఆ స్త్రీ తత్వాన్ని అతనిలో డెవలప్ చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. అతని హృదయాన్ని అతను డెవలప్ చేసుకోవాలి, అతను సహజ అవబోధాన్ని కూడా అతను డెవలప్ చేసుకోవాలి. ఇదంతా ధ్యానం ద్వారా మాత్రమే సంభవిస్తుంది. ఈ స్త్రీ పురుష తత్వాల మధ్య విభేదాలు ఏవైతే ఉన్నాయో మిత్రులారా, గుర్తుపెట్టుకోండి, ఇప్పటికీ అవే కొనసాగుతూ ఉన్నాయి. కాబట్టి వాటి గురించి ఇంకా వివరణ ఇవ్వాలని మరి మేము అనుకుంటున్నాము. సో కాబట్టి అర్థం చేసుకోండి, మరి స్త్రీ పురుష తత్వాల మధ్య మరి ఆ విభేదం అనేది ఇప్పటికీ కొనసాగుతోంది. సో ఎప్పుడైతే ఈ విభేదాలు అనేవి మరి వాళ్ళల్లో ఉన్నాయో, వాళ్ళ స్వభావాల్లో ఇవి ఏర్పడ్డాయో, ఒక సంఘర్షణ మరి కొనసాగుతూ ఉంటుంది.
దానివల్ల తప్పులు అనేవి స్టార్ట్ అవుతాయి. నువ్వు తప్పు చేసావు, లేదు నువ్వే తప్పు చేసావు అనే భావనలు స్టార్ట్ అవుతాయి, పోటీ స్టార్ట్ అవుతుంది, అన్ని స్టార్ట్ అవుతాయి. సో కాబట్టి మరి చీకటి శక్తులకి మరి ఇలాంటి ఆహారం అందుతుంది. మీరు అలా కొట్టుకోవడం వల్ల నీదే తప్పు అనే దాని వల్ల ఒక ఘర్షణ వల్ల మరి ఆ ఎనర్జీ అంతా చీకటి శక్తులకు వెళ్తుంది. కాబట్టి దయచేసి అలాంటి పరిస్థితి రానివ్వకండి. రాబోయే రోజుల్లో చక్కగా ధ్యానం చేసుకోండి. ఈ మానవుల్లో ఉన్న నిరంతర సంఘర్షణ ఉంది చూశారు, ఇదే వాళ్ళకి ఆహారం, చీకటి శక్తులు. కాబట్టి అది గుర్తుపెట్టుకోండి. మీరు బలైపోకండి, ఒక బలి పశువులాగా జీవించకండి భూమి మీద. మిమ్మల్ని లోయర్ ఎమోషన్ లోకి నెట్టి వాళ్ళు మిమ్మల్ని వాడుకుంటున్నారంటే అసలు మీరు ఎందుకు పడాలండి లోయర్ ఎమోషన్ లో? అంటే మీకు తెలియట్లేదు అసలు మీరెవరో, మీకు తెలియదు, మీరు ఒక ఆత్మ అని తెలియదు. ఎవరో మీ మైండ్ని వాడుకుంటుంటే వాడికి బుర్ర అప్పగించి మీరు కూర్చొని ఉన్నారు. పైగా నేను బానే ఉన్నానుగా అంటున్నారు. ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకేదన్నా ఉందా? ఒక క్షణం ఆలోచించండి అని ప్లైడియన్స్ మీ అందరికీ గుర్తు చేస్తున్నారు. దట్ ఈస్ ద మెయిన్ పాయింట్. ఈ బంధంలోంచి మీరు విముక్తిని సాధించాలి. మరి విడదీస్తున్న ఈ వ్యవస్థను మీరు సమూలంగా మార్చాలి. స్త్రీ పురుషుల మధ్య విభేదాలు, తెల్లవాళ్ళు నల్లవాళ్ళు అన్న వర్ణ భేదాలు అన్నిటినీ సమసిపోనివ్వాలి. మీరు ఒక వ్యవస్థను మీరు నిర్మించాలి. కాంతి కుటుంబీకులైన మీరు ఈ భూమి మీదకు ఆ మహదాశయంతో మీరు వచ్చారండి. మీలో అందరూ కూడా ఈ ఆశయంతో భూమి మీదకి వచ్చారు. అసలు మొన్నటి దాకా చాలా మందికి ఒక ఆశయం అనేది ఒకటి ఉందని కూడా తెలియదు. ఏదో ఉద్యోగం ఉందని తెలుసు వాళ్ళకి, కానీ వాళ్ళ జీవితానికే ఒక ఆశయం ఉందని తెలియదు. వాళ్ళ ఆశయం ఏంటంటే ఇల్లు కట్టుకోవడం, మంచిగా సెటిల్ అవడం, ఫిక్స్డ్ డిపాజిట్ వేసుకోవడం, మా పిల్లవాడిని అమెరికా పంపించడం, ఇట్లాంటివి అనుకుంటున్నారు. అమాయకం కాదు. మీ జీవితానికి ఒక ఆశయం ఉంది. ఎందుకంటే భూమి మీద ఉన్న మరి అంత సంఘర్షణలన్నింటినీ సమసిపోనివ్వాలి. మీరందరూ ఈ విభేదాలన్నింటికి స్వస్తి చెప్పాలి. మీరు ఇవన్నీ మీరు చేయడానికే వచ్చారు. మీకు ఒక ఆశయం అనేది ఒకటి ఉంది. మరి ఒక పరివర్తన ముందుగా మీలో ఏర్పడాలి. మరి ఈ ఆశయం మీలో ఉంది అంటే ఆశయం నెరవేర్చాలంటే ఫస్ట్ మీలో పరివర్తన జరగాలి కదా. అప్పుడే మీరు ఇతరులను సంస్కరించగలుగుతారు. మీరు స్వస్థులైన తర్వాతే తక్కిన 50 మందిని స్వస్థులుగా మార్చగలుగుతారు. అంతే కదా, సహజం అది. మీ జీవిత నాటకంలో చూడండి, మీ జీవితం ఒక అందమైన నాటకం మిత్రులారా. దాన్ని సీరియస్ గా తీసుకొని దానిలో తలకాయ దూర్చకండి. వాళ్ళు ఇట్లా వీళ్ళు ఇట్లా అంత సీరియస్ గా చూడటానికి ఏం లేదు అసలు అక్కడ జీవితంలో. ఎందుకంటే మీ ఇన్నర్ లో ఉన్నదే బయటికి రిఫ్లెక్ట్ అవుతా ఉంది. ఇంకా స్పెషల్ గా కొత్తగా అందులోంచి నేర్చుకోవడానికి కానీ అందులోంచి చూడటానికి కానీ ఏం లేదు. విమర్శించడమే. ఇక మీరు ఏమైనా చూసారంటే ఈ ఇట్లా వాడట్లా, లేకపోతే ఈ పరిస్థితి ఇట్లా, నా పరిస్థితి ఎట్లా అన్నదే ఉంటుంది. సో కాబట్టి ఈ జీవితము అనే నాటకంలో జస్ట్ మిమ్మల్ని మీరు వీక్షించుకోండి. అంటే మీ మీద మీరు ఫోకస్ పెట్టుకోండి తప్ప బయట వైపు చూడకండి. మిమ్మల్ని ఒక స్త్రీగా ఊహించుకోండి. మీరు ఒకవేళ పురుషుడు అనుకోండి, పురుషుడైనా స్త్రీ అయినా గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని ఫస్ట్ ఒక స్త్రీగా ఊహించుకోండి. అప్పుడే మీరు అర్థం చేసుకోగలుగుతారు. ఓ గుర్తింపు కోసం స్త్రీ అనేది పరితపిస్తోంది అని గ్రహించండి. అప్పుడు మీకు ఒక పురుషుడితో ఒక వైరం అనేది ఉన్నదని మీకు అర్థమవుతుంది. అంటే ఫస్ట్ మీరు ఒక స్త్రీగా ఊహించుకోవాలి. మరి ఆ స్త్రీ ఒక గుర్తింపు కోసం పరితపిస్తోంది అన్న విషయాన్ని మీరు ఒక్కసారి ఫీల్ అవ్వండి. లోపల నుంచి ఫీల్ అయినప్పుడు మీకు ఆటోమేటిక్ గా కొన్ని విషయాలు తెలుస్తాయి. అదేంటంటే పురుషుడితో తను పూర్తి మరి వ్యతిరేక దశలో ఉంది, విభేదిస్తోంది అన్న విషయం మీకు తెలుస్తుంది. నిరంతరం ఒక ఘర్షణతో, ఒక వైరంతో ఉంటున్నట్టుగా మీకు అర్థమవుతుంది.
అప్పుడు మీరు ఏం చేయాలంటే ఒక స్త్రీ మీరే కాబట్టి ఇప్పుడు ఒక పురుషుడితో అంటే మీలో ఉన్న ఆ పురుష తత్వంతో నేను సామరస్యాన్ని పొందాలి అని మీరు అనుకుంటూ ఉండాలి. ఒక ఒద్దిక మీ ఇద్దరి మధ్యలో ఏర్పడాలి అని మీరు లోపల నుంచి అనుకోవాలి. చాలా మందికి ఇలా అనుకోవాలని తెలియదు. అలా అనుకోవాలి. 100% మీరు అలా అనుకోవాలి. ఎందుకంటే మీరు జీవితంలో ఎన్నో అనుకుంటూ ఉంటారు, అవన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ అసలు అనుకోవాల్సింది అనుకోవట్లేదు. కాబట్టి మీరు ఏమనుకోవాలో చెప్తున్నారు ప్లైడియన్స్. ఈ ఒక స్త్రీగా ఆలోచించండి. మరి ఆమె ఒక గుర్తింపు కోరుకుంటుందని ఆలోచించండి. మరి అది పురుషుడితో వైరం ఉంది కాబట్టి ఆ వైరం తొలగిపోవాలి అని సంకల్పించండి. అప్పుడు మీ జీవితంలోనే మార్పు కలుగుతుంది దానివల్ల. ఒక ఏకత్వం మీ అంతరంలో సిద్ధిస్తుంది. ఆ తర్వాత బాహ్యంలో ఆటోమేటిక్ గా మీరు ఒక సామరస్యంలోకి వెళ్ళిపోతారు. ఆటోమేటిక్ గా అంటే మీ చుట్టూ ఉన్న పరిస్థితులన్నీ సవ్యంగా మారిపోతాయి. వాటంతట అవే జరుగుతాయి. ఒక మాస్టర్ అనేవాడు ఎప్పుడు లోపల నుంచి మార్పు చేసుకుని బయట ప్రపంచాన్ని లోపల నుంచే మారుస్తాడు. దట్ ఈస్ కాల్డ్ మాస్టర్షిప్. అసలు మీరందరూ భూమి మీదకి రావడానికి ముఖ్య కారణం ఏంటో తెలుసా? ఈ పురుషాధిక్య సమాజాన్ని రూపుమావడానికి. ఈ పురుషాధిక్యత ఏదైతే ఉందో ఆధిక్యత, పురుష అహంకారం, పురుషాధిక్యత, నేనే గొప్ప అనే ఆ పురుషుడి యొక్క ఆ స్థితిని మీరు రూపుమాపటానికి అసలు భూమి మీద లేకుండా చేయాలి. అలాంటి భయంకరమైన పరిస్థితిని, ఆ పురుష అహంకారము అనే పరిస్థితిని, దాన్ని రూపుమాపటానికే వచ్చారు మీరందరూ. అప్పుడే స్త్రీ పురుషతత్వాల సమన్వయం అనేది జరుగుతుంది. అది మీ అంతరంలో ప్రధానంగా జరగాలి. అంతరం నుంచే వర్క్ చేస్తారండి మాస్టర్లు అందరూ. బాహ్యంలో చేసేవాడు మాస్టర్ ఎలా అవుతాడు? మనం కళ్ళు మూసుకుంటున్నాము. మన జన్మ లక్ష్యం ఏంటి? కళ్ళు మూసుకోవడం. పని చేయడం కూడా కళ్ళు మూసుకునే పని చేస్తాం. లోతుల్లోంచి పనిచేస్తాం, ఆత్మ లోతుల్లోంచి. ఆ విధంగానే మనం లోపల నుంచి ఫీల్ అవుతూ బాహ్యంగా పరిస్థితిని మార్చేస్తాము. ఈ కర్తవ్యాన్ని మరి ఇదేదో కఠిన శిక్షలాగా ఊహించుకోకండి. మీరు పురుషాధిక్య సమాజాన్ని రూపుమాపడానికే వచ్చారు. ఇది కన్ఫర్మ్. మీరు స్త్రీలు అవ్వండి, పురుషులు అవ్వండి, ఏమన్నా అవ్వండి, కానీ మీరు మాత్రం పురుషాధిక్య సమాజాన్ని రూపుమాపడానికే వచ్చారు. ఆ సమాజాన్ని మరి ఆ పురుషాధిక్య సమాజము పురుష అహంకారాన్ని రూపుమాపడానికి మరి పైనుంచి మీరు కిందకు వచ్చి మానవ జన్మ తీసుకొని ఇంత తతంగా నడిపిస్తూ ఇప్పటిదాకా వచ్చారు. ఎరుక లేని జీవితం జీవిస్తూ ఉన్నారు. ఇంకా మరి తొందరగా మీరు ముందు ఎరుకలోకి రావాలి. ఆ తర్వాత ఈ పురుషాహంకారాన్ని రూపుమాపగలుగుతారు. ఓకే, మొత్తం సమస్యలన్నిటికీ మూలం పురుషాహంకారం. మొత్తం ఇదంతా మొత్తం భూమండలం అంతా ఉందని చెప్తున్నారు మాస్టర్లు. సర్వజనీన అత్యంత సంక్లిష్ట సమస్య ఇదే. మొత్తం 800 కోట్ల పాపులేషన్ లో ఇదే ఉంది. సఖ్యత లేకపోవడం, పురుషాహంకారం మాత్రమే. మరి ఈ ఈ యొక్క పరిస్థితిని రూపుమాపడం మరి మనందరి యొక్క కర్తవ్యం అని ప్లైడియన్స్ చెప్తున్నారు. దీనికోసం మీకు ఎన్నో జన్మల అనుభవాన్ని మీరు సంపాదించి ఉన్నారు. మీకు అనిపిస్తుంది ఈ జన్మలో ఏంది నా పరిస్థితి, నాకేం అర్థం కావట్లేదని. కానీ గత జన్మల్లో ఎంతో జ్ఞానాన్ని మీరు ఈ విషయం మీద అభ్యసించి ఉన్నారు. మరి ఎన్నో రిహార్సల్స్ కూడా చేసి ఉన్నారు. మరి దీని పట్ల ఎంతో అనుభవ జ్ఞానాన్ని కూడా సంపాదించుకొని ఉన్నారు ఎన్నో జన్మలలో. మీరు ధరిస్తున్న ఈ మానవ అవతారంలో మిమ్మల్ని ప్రోత్సహించే ఎన్నో శక్తులు ఉన్నాయి. చూడండి, ఇక్కడ మీరు ఈ మానవ అవతారము అని ప్లైడియన్స్ చూడండి ఎంత చక్కగా చెప్పారు. మీరు ధరించి ఉన్న ఈ మానవ అవతారంలో
మీకు సహాయపడడానికి, మిమ్మల్ని ప్రోత్సహించడానికి ఎన్నో శక్తులు, అంటే కంటికి కనిపించని ఎన్నో శక్తులు మీకు సహాయం చేస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ప్లైడియన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఆర్క్టూరియన్ హీలింగ్ టీమ్, ఫర్ ఎగ్జాంపుల్ ఆర్కేంజల్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఏంజల్స్. ఆలోచించండి. ఇది కాక గురువు యొక్క బ్లెస్సింగ్స్. మరి ఇన్ని పని చేస్తున్నాయి మీ వెనకాల. అందుకే ఇదంతా సాధ్యపడుతుంది చాలా సులభంగా. సో కాబట్టి ధ్యానానికి కూర్చుంటే చాలు, మీరు మిగతా పనులన్నీ వాటంతట అవే అయిపోతాయి. కాంతి శరీరధారులైన మీరు శరీర ఆవరణ నుంచి బయటపడాలండి. ఫస్ట్ మీరు ఎప్పుడు ఈ దేహం అనుకుంటూ ఉంటారు, నేను ఈ దేహం, వదిలేయాలి మీరు ఫస్ట్. అసలు ఈ దేహం అని నేనని వదిలేస్తే ఆటోమేటిక్ గా ఇంకా అన్ని పోతాయి. ఇంకా మీ మైండ్ లో ఏవైతే ఉన్నాయో, నేను దేహం అనగానే 1,00,000 ఉంటాయి మైండ్ లో. అంటే ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఈ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, లేకపోతే ఇంకేదో చేయాలి, నేను సన్నగా అవ్వాలి, నేను లావు కావాలి, నేను నల్లగా అవ్వాలి, నేను తెల్లగా అవ్వాలి, నేను పొడుగు కావాలి, ఇంకా 1,00,000 ఉంటాయి. బాడీ అనగానే గుర్తుపెట్టుకోండి, మీకు 100 రకాల కోరికలు వస్తాయి దీని మీద. దీన్ని ఎలా తయారు చేయాలి అందంగా? సో కాబట్టి మీరు ఈ దేహము అనే బంధంలోంచి దయచేసి బయటికి రండి అని మాస్టర్ చెప్తున్నారు. ఆ ఆవరణలోంచి మీరు బయటకు వస్తే అసలు మీరు ఎలాంటి వాళ్ళో అర్థం అవుతుంది మీకు. అసలు అసలు ఏంది మీ పరిస్థితి భూమి మీద అన్నది మీరు అర్థం చేసుకోవాలి. మరి ఈ క్రమంలో మీరు నన్ను నేను అర్థం చేసుకోవాలి అనుకునే క్రమంలో మీకు ఎన్నో పరిధులు ఎదురవుతాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కళ వచ్చింది, ఆ కళలో వేరే డైమెన్షన్కి వెళ్ళారు, దాన్ని అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత ఇంకో రోజు కళ వచ్చింది, అది ఇంకా హయ్యర్ డైమెన్షన్ లా ఉంది, దాన్ని అర్థం చేసుకోవాలి. ఇలా మీరు కళల ద్వారా చాలా మీరు అర్థం చేసుకుంటారు మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా. థర్డ్ ఐ ద్వారానే. ఎందుకంటే ఈ కళ్ళ ద్వారా అర్థం చేసుకోవడానికి ఏమీ లేదు ఇక్కడ. ఏముంది? ఆ సినిమాలు, షికార్లు, మొబైల్స్, ఈ హడావిడి తప్ప ఈ కళ్ళతో నేర్చుకోవడానికి ఏముంది ఇక్కడ? ఏమీ లేదు. అయితే మీ అసలైన కన్ను ఓపెన్ అవ్వాలి లోపల. జ్ఞానానికి సంబంధించిన కన్ను అది ఓపెన్ అయితే ఈ కళ్ళు కూడా జ్ఞానవంతంగా మారిపోతాయి. అప్పుడు ఏం చేస్తారు? ఇదే ప్రపంచంలో ఉండి ఇదే భౌతిక ప్రపంచంలో ఉన్న నిజమైన జ్ఞానాన్ని స్వీకరించడం మొదలు పెడతారు. అంటే ప్రకృతి మూలాల నుంచి ఏదైతే జ్ఞానం మీకు లభిస్తూ ఉంటుందో దాన్ని మీరు స్వీకరించడం మొదలు పెడతారు. యూనివర్సల్ లాస్ ని మీరు గుర్తుపడడం మొదలు పెడతారు. వాటిని మీ జీవితంలో ఆచరణలోకి తెచ్చుకోవడం మొదలు పెడతారు. మరి ఈ ప్రయత్నంలో ప్రతి కణము, మీ బాడీలో ఉండే ప్రతి అణువు, పరమాణువు ఎంత ఎదగాలో ఒకసారి ఆలోచించండి. మీ అణువులన్నీ ముడుచుకుపోయి ఉన్నాయండి, బాగా చిన్నగా అయిపోయినాయి అవి. మీ పరమాణువులన్నీ మీ భయంకరమైన శబ్దాలు అన్ని వైపుల నుంచి, సినిమాలు, సస్పెన్స్లు, థ్రిల్లర్లు, సీరియల్స్లు మిమ్మల్ని సౌండ్స్ తో అదరగొట్టి బెదరగొట్టి మీ పరమాణువులన్నీ కుంచుకుపోయాయి. సో ఇవి కాంతిని స్వీకరించడానికి సిద్ధంగా లేవు ఇప్పుడు. అంటే బలహీనంగా ఉన్నాయి. ఎంత బలహీనత మీరు ఆక్రమించి ఉందో, మరి మీ శరీరపు అణువులు ఎంత గొప్పవో, మరి అవి కుంచుకుపోవడానికి కారణం మీరే, మీ ఆలోచనలే, మీ అతి తెలివితేటలే, అంతకు మించి ఇంకేం లేవు. మీ జాతిలో ఎన్నో శక్తులు మీ నుంచి దూరం కాబడి ఉన్నాయో మీకు అర్థమవుతుంది ఈ సమయంలో. మీ మానవ జాతి ఏమనుకుంటున్నారు మీరందరూ? మీ మానవ జాతి అసలు ఒక అద్భుతమైన జాతి. మీకు ఆ విషయం తెలియనే తెలియదు మానవ జాతి గురించి. అసలు నిజమైన మానవుడికి ఎన్ని శక్తులు ఉంటాయో తెలుసా మీకు? అనంతమైన శక్తులు ఉంటాయి వాడికి అసాధ్యం అన్నది లేదు అసలు ఎప్పటికీ. అసాధ్యాన్ని సుసాధ్యం చేసేవాడే మానవుడు. అలాంటిది మీ జాతిలో ఎన్నో శక్తులు మీ నుంచి దూరం చేయబడి ఉన్నాయి. బికాస్ మీరు మైండ్ తో ఉన్నారు కాబట్టి, అంతే, అంతకు మించి ఇంకేం లేదు. మీకు ప్రతిదీ ఆశ్చర్యమే. అబ్బా ఈ రోజు మీరు ఏదో అనుకున్నారు, వెంటనే జరిగిపోయింది, అబ్బా భలే జరిగిందే అని అనుకుంటారే తప్ప, ఆహా నేను ఒక ఆత్మగా ఒక స్టెప్ ముందుకు వచ్చాను అని అనుకోరు. అరే ఎవరో కాలింగ్ బెల్ కొట్టగానే నాకు ఎవడో ముందే తెలిసిపోయింది అని అనుకుంటా, అరే భలే గమ్మత్ తెలిసిందే అనుకుంటాడే తప్ప, అయ్యో నేను ఆత్మగా నా అంతర్గత శక్తులు జాగ్రత్త అవుతున్నాయని అనుకోరు. సో ఇలా ఎప్పటికప్పుడు మిమ్మల్ని మీరు అప్రిషియేట్ చేసుకోవాలి. మీ ఆత్మతో మీరు కనెక్ట్ అవ్వాలి. అప్పుడు మీకు ఎన్నో శక్తులు మీలో జాగృతం అవుతాయి.
మీ ప్రకంపనాల మీద బలీయమైన అదుపు ఉంది, తెలుసా మీకు ఆ విషయం? మీ ప్రకంపనాలు, మీకు ప్రకంపనాలు అంటే ఏంటి? ఇదేదో వేరే భాష వింటున్నట్టు ఫీల్ అవ్వకండి. ప్రకంపనాలు అంటే మీ ఫ్రీక్వెన్సీ, మీ బాడీ ఫ్రీక్వెన్సీ. మీ బాడీ అంటే ఏంటనుకుంటున్నారు? అణు పరమాణువుల సమూహము. ప్రతి అణువు పరమాణువు ఒక సర్టెన్ ఫ్రీక్వెన్సీలో వైబ్రేట్ అవుతూ ఉంటుంది మిత్రుల. మరి ఆ సర్టెన్ ఫ్రీక్వెన్సీలో వైబ్రేట్ అవుతున్న ఆ యొక్క అణు పరమాణువుల సమూహం మీద ఒక బలీయమైన అదుపు ఉంది, తెలుసా మీకు ఆ విషయం? మరి ఈ ప్రపంచంలో మ్యాట్రిక్స్ అనేది ఒకటి ఉంది. అది మీ మీద అద్భుతంగా అదుపును సాధించి ఉండగలుగుతుంది. అది మీ బుర్ర మీద కంట్రోల్ పెట్టుకుంది అంతే. జస్ట్ మీ బుర్రని కంట్రోల్లో పెట్టుకుంది. మొత్తం బాడీలోని అణు పరమాణువులన్నీ దాని కంట్రోల్లోకి వచ్చేసాయి. మంచి శక్తివంతమైన ఇంద్రియాలు కూడా దాని కంట్రోల్లోకి వచ్చాయి. అంటే ఆలోచించండి. ఇక మానవులందరూ బందీలాగా జీవిస్తున్నారు. జస్ట్ ఒక బందీ. ఓకేనా? మరి ఏ అభివృద్ధి లేకుండా జీవిస్తున్నారు. ఇక మానవులు ఏ స్థాయిలో ఉంటే మరి చైతన్యంలో త్వరితగతిన పరిణితి సంభవిస్తుంది అన్నది మీరు అర్థం చేసుకోవాలి ఫస్ట్. అంటే మీరు ఎంత ఎదగాల్సి ఉండింది. ఆ ఎదగటం అనేది ఏంటి? అది పుస్తకాల ద్వారానో మరి ఇంకా బయట నుంచి వచ్చేవి ఏ రకమైన విద్య ద్వారానో రాదది. ఇది అంతర్విద్య. అది ఎలా అంటే ధ్యానం ద్వారానే మీరు ముందుకు వెళతారు. మీ యొక్క ఫ్రీక్వెన్సీని మీరు పెంచుకోగలుగుతారు అని లైడెన్స్ మీకు చెప్తున్నారు. అలాగే మీరు మీ చైతన్య స్థాయిని పెంచుకోవాలి. అలాగే అందరి చైతన్య స్థాయి పెంచడానికి మీరు సహకరించాలి. ఒక బందీలాగా ఉండే మనిషి అంటే మీ చైతన్యం మీద అదుపుని సంపాదించింది కదా సొసైటీ. మిమ్మల్ని గ్రిప్ లో పెట్టుకుంది, మీ చేత పని చేయించుకుంటుంది. ఏదో కొంత జీతం మీ దగ్గర మీకు ఇచ్చేస్తుంది అన్నం తినడానికి. మీరు మహా అంటే ఇల్లు కట్టుకుంటారు ఒక జీవితం అంతా, ఒక 10 ఏళ్ళు కష్టపడి. సో అంటే మీ జస్ట్ చిన్న చిన్నవి మీ అవి నిజంగా మీ చైతన్య పరిణామానికి ఆ ఇల్లు కానీ మీకు కొంచెం కొంచెం ఇచ్చే ఆ జీతం కానీ ఏం ఉపయోగపడదు. కానీ బట్ స్టిల్ మీరు వాటికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు, అది వేరే విషయం. సో అలాగే మీ బరువులు బాధ్యతలు అని మీరు ఏదైతే ఫీల్ అవుతున్నారో అవన్నీ మీ బరువులు బాధ్యతలు కాదు. కానీ మీరే కావాలని వాటిని బరువులు బాధ్యతలు అని ఫీల్ అయిపోయి చేసుకుంటూ వెళ్తూ ఉంటారు, డిప్రెషన్ లోకి వెళ్తూ ఉంటారు. దానివల్ల పురుషాహంకారం మరింతగా బలపడుతూ ఉంటుంది. నేనే కుటుంబాన్ని పోషిస్తున్నా, నేనే ఇదంతా చేస్తున్నా, నేనే నాకు వీళ్ళు బానిసలుగా ఉండాలి, నేను డబ్బు సంపాదిస్తున్నా కాబట్టి టైం టు టైం నాకు వీళ్ళన్ని అందజేయాలి, నేను నా యొక్క దయా దాక్షిణ్యాలతో వీళ్ళని అద్భుతంగా చూసుకుంటున్నా, పండగకి నగలు కొనిపెడతా, చీరలు కొనిపెడతా. ఇప్పుడు ఇతనికి ఎలా అయితే పైన గవర్నమెంట్ వాళ్ళు వీళ్ళ మొహం మీద ఎలా ఇట్లా శాలరీనో లేకపోతే ఏదో ఒకటి డబ్బులు పెట్టి ఎలా అతన్ని కంట్రోల్లో పెట్టుకుంటున్నారు, అతను వైఫ్ కి పండగకి చీరలు నగలు కొనిపెట్టి అతను అలా కంట్రోల్లో పెట్టుకుంటూ ఉంటాడు. ఇదంతా ఒక చైన్ సిస్టమ్ అంతే, అంతకుమించి ఇంకేం లేదు. ఎవ్రీథింగ్ ఇస్ ఎ చైన్. ఆల్రెడీ ఒక బానిసే ఇంకొక బానిసని తయారు చేయగలుగుతాడు. సో ఆ విధంగా ఈ సమయంలో భూమి మీద పరిస్థితులన్నీ ఈ విధంగా ఉన్నాయని ప్లైడియన్స్ మీకు తెలియజేస్తున్నాను. ఒక బందీలాగా ఉండే వ్యక్తి కేవలం ఒక్క ప్రకంపన్నే ప్రసారం చేయగలుగుతాడు. అంటే వాడు ఒరిజినల్ గా ఏదైతే ఫీల్ అవుతున్నాడో ఈ సమయంలో, ఏముంది ఫీల్ అవ్వడానికి? ఈ సొసైటీలో అంత బోరింగ్, డల్నెస్, ఎవరిని చూసినా కష్టాలు, ఇవేగా ప్రసారం చేసేది. ఆ ఒక్క ప్రసారమే జరుగుతూ ఉంటుంది. అసలు ఒక డివైన్ ప్రసారం మీ లోపల నుంచి స్టార్ట్ అవ్వాలి కదా. సో కాబట్టి అదే చెప్తున్నారు, ఈ ఆత్మతో మరి నిరంతరం ఘర్షణ, విశ్వంతో ఎడబాటు. చూడండి ఈ రెండే మీ అదృష్టం ఏంటో తెలుసా? దురదృష్టం. అది అదృష్టం కూడా కాదు. అదేంటంటే మీ ఆత్మతో ఘర్షణ ఉంది, అలాగే విశ్వంతో ఎడబాటు ఉంది. అంటే అసలు పైన లోకాలు ఉన్నాయని కానీ, భూమి చుట్టూ కొన్ని లక్షల స్పేస్ షిప్స్ ఎదురు చూస్తున్నాయని కానీ, పైన వేల సంఖ్యలో రోజు విమానాల కంటే ఎక్కువ సంఖ్యలో స్పేస్ షిప్లు తిరుగుతున్నాయి భూమి మీద. ఆ విషయం ఎవరికి తెలియదు. బేఫికర్ ఉన్నారు అందరూ, హాయిగా ఆరాంగా. వాళ్ళేంటో వాళ్ళ జీవితం ఏంటో, ఇవాళ ఏం వండుకోవాలి, రాత్రికి ఏం తిని పడుకోవాలి, ఇంతే.
అంతేగాని అసలు పైన విశ్వంతో అసలు కనెక్షన్ టోటల్ గా పోయింది. అసలు పైన బోల్డని విషయాలు జరుగుతున్నాయి. ఆ యొక్క విశ్వంతో అనంతమైన ఎడబాటు, అలాగే మీ యొక్క దేహంతో, అంటే మీ దేహంలో ఉన్న ఆత్మతో మీకు ఘర్షణ, ఒక వైరం ఉంది. అసలు అసలు ఆత్మ ప్రేమికుడుగా ఉండాల్సిన వ్యక్తి ఆత్మ ద్వేషిగా తయారయ్యాడు. సో కాబట్టి మీరు ప్రకంపనాలను ప్రసరించే సామర్థ్యం మీలో లేదు. ఒక పరిణితి అనేది మీలో ఏర్పడాలి. మరి ఆ పరిణితి మీలో ఏర్పడ్డప్పుడు ఈ విషయాలతో విభేదించే పరిస్థితి మీకు ఉండదు. మీలో పరిణితి అంటే ఏంటండి? సర్వస్వంతోనూ సౌఖ్యాన్ని అనుభవించే ఒక పరిస్థితి. పరిణితి, ఇది రాసుకోవాలి మీరు ప్రతి ఒక్కళ్ళు. పరిణితి అంటే సర్వస్వంతో సౌఖ్యాన్ని అనుభవించే ఒక స్థితి. అంటే ఇక వాడికి బయటికి చూస్తే ఏమి ఘర్షణ ఏం కనిపించదు. అంత బానే ఉన్నారుగా, అందరూ కరెక్ట్ గానే ఉన్నారు, పర్ఫెక్ట్ గా ఉన్నారు, అందరూ వాళ్ళ వాళ్ళ స్థితుల్లో అందరూ కరెక్ట్ గానే ఉన్నారు అని ఎప్పుడైతే మీరు అనుకోవటం ప్రారంభిస్తారో, గుర్తుపెట్టుకోండి, ఆ రోజు మీరు పరిణితి పొందారు అని అర్థం. జరుగుతున్నదంతా ఏదైతే ఉందో అంతా సవ్యంగానే జరుగుతోంది. ఏదైతే నా జీవితంలో జరుగుతోందో ఈ సమయంలో అది నిజంగా భగవత్ ప్రేరితంగా జరుగుతోంది. నేను దివ్యాత్మ స్వరూపునిగా మారడానికి ఈ సంఘటనలన్నీ జరుగుతున్నాయి అని మీరు గుర్తించగలుగుతారు. సర్వస్వంతోని సౌఖ్యాన్ని అనుభవిస్తారు. దాన్ని పరిణితి అంటారు. మరి ఈ సర్వస్వంలోనూ మరి ఏవైతే అంశాలు ఉన్నాయో మరి అవన్నీ మీ అనుభవంలోకి వస్తాయి. మీరు దుర్భర వేదనల్లో తలడిల్లిపోతూ ఉన్నప్పుడు ఏ కర్తవ్యాన్ని ఆచరించడానికి భూమి మీదకి వచ్చారో మర్చిపోతూ ఉంటారు. అంటే మీరు ఈ సొసైటీతో ఉన్నా, లేకపోతే నాకు ఎన్ని కష్టాలు ఉన్నాయి ఏంటి అని అనుకున్నా, మీరు అసలు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చారన్న విషయం మీరు మర్చిపోతారు. టెంపరీగా ఆ కష్టాల మీదే ఫోకస్ చేసి, ఆ అనవసరమైన విషయాల మీద ఫోకస్ చేసి మీరు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చారు అన్న విషయాలని మీరు మర్చిపోతూ ఉంటారు. కానీ కాంతి కుటుంబీకులైన మీరు మానవుణ్ణి పరివర్తించడానికే ఈ భూమి మీదకి వచ్చారు అని మీరు ముఖ్యంగా ఈరోజు తెలుసుకోవాలి. అలాగే మీరు నటిస్తున్న పాత్రలో పూర్తిగా లీనమైపోకుండా అంటనట్లు మీరు జీవించగలిగితే మీరు మీ బంధంలో చిక్కుకోరు. చూసారా? మానవుడిగా మీరు నటిస్తున్న పాత్రలు, ఇప్పుడు ఏదైతే మీరు ఒక పేరుతో పిలువబడుతున్నారు కదా, ఆ పాత్రలో మీరు పూర్తిగా లీనమైపోకుండా ఉండాలి. మీరు నేను అంటే నేను ఒక భార్య అని, నా పరిస్థితి ఇదే, నేను ఇంతకంటే ఇంకేం లేదు, ఇక నా జీవితం ఇంతే, అట్లా ఒక క్యారెక్టర్ అనేది ఉంటుంది మీకు. మీరు ఆ క్యారెక్టర్ ని పోషిస్తున్నారు అంతే, అది మీరు కాదు. మీరు అందులో లీనం అయిపోకుండా అంటి ముట్టనట్లు ఉండాలి. ఉండి అలా కనుక మీరు జీవించగలిగితే మీరు అప్పుడు బంధంలో ఇరుక్కోరు. ఎవరితో బంధంలో ఇరుక్కోరండి. దిస్ ఇస్ ద ట్రూత్. ఓకే, సో ఈ రోజుకి మరి ఇంతటితో ఆపేద్దాం మై డియర్ ఫ్రెండ్స్, ఎందుకంటే మరి సమయాభావం. సో రేపు తిరిగి మరిన్ని విషయాలు మరి ప్లైడియన్స్ మనకి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఎన్నో అద్భుతమైన విషయాలు ఈ రోజు మనకి తెలియజేశారు. మరి పరిణితి గురించి ఎంతో అద్భుతంగా ఉంది. సో ఆ పరిణితి గురించి మరిన్ని విషయాలు మరి మనం తెలుసుకుంటూ మరి ఈరోజు ఇంతటితో ముగిస్తూ ధ్యానాన్ని ప్రారంభిద్దాం. ఓకేనా? మరి చక్కగా అందరూ ప్రశాంతంగా మనసులో బ్రహ్మర్షి పితామహ పత్రిజీని ఆహ్వానించుకుని మరి ప్లైడియన్స్ అందరినీ మీ లోపలికి ఆహ్వానించండి. ఈ ధ్యానంలోకి ప్లైడియన్ మాస్టర్స్ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఆర్కిటూరియన్ హీలింగ్ టీమ్ కు నా హృదయపూర్వకమైన స్వాగతం. అలాగే ఏంజెల్ కింగ్డమ్ కి, అలాగే ఆర్కేంజెల్ మాస్టర్స్ అందరికీ కూడా మా హృదయపూర్వకమైన స్వాగతం. మరి మీ పూర్ణాత్మలందరికీ కూడా మరి స్వాగతం, సుస్వాగతం. సో ఇప్పుడు ప్రశాంతంగా ఏంజెల్స్ తో కలిసి వారి యొక్క ప్రేమ ప్రకంపనాలతో కలిసి మనం ధ్యానం చేద్దాం మిత్రులారా.
Last 5 minutes. Last 1 minute.
ఓకే మాస్టర్స్, మెల్లిగా మీ చేతుల్ని మీ కళ్ళపై ఉంచుకోండి. మెల్లిగా మీ చేతుల్ని తొలగిస్తూ మీ 2 కళ్ళను తెరవండి. ప్లైడియన్ మాస్టర్స్ అందరికీ మరి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్స్. మరి చక్కగా మనం యాంజిల్స్ యొక్క పర్యవేక్షణలో, ప్లైడియన్స్ యొక్క పర్యవేక్షణలో చక్కటి ధ్యానం చేస్తాం. మరి చక్కటి జ్ఞానాన్ని పొందాం. మరి ఈ ధ్యానాన్ని మీరు ఇలాగే కొనసాగించవచ్చు. మరి ఈ 41 రోజులు ఎవరైతే సిన్సియర్ గా పార్టిసిపేట్ చేస్తున్నారో ఆ ఎనర్జీస్ లో నిండిపోయి ఉంటారు మీరు. సో మీ జీవితంలో ఆ ఎనర్జీస్ కొనసాగుతూనే ఉంటాయి. మీరు ఎప్పుడు కూర్చున్నా మీరు ఈ ఎనర్జీస్ తో మీరు కనెక్ట్ అవుతారు మిత్రుల. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మరి మరింత జ్ఞానాన్ని మనం రేపు రాత్రి 9 గంటలకు మళ్ళీ పంచుకుందాం. సో అప్పటి వరకు సెలవు, శుభరాత్రి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ టు ఆల్. Thank you, sir. Thank you so much. ఎవరైనా అనుభవాలు షేర్ చేసుకుంటే ఒక 5 minutes 10 minutes. ఎవరైనా అన్మ్యూట్ చేసుకోవచ్చు. నమస్తే సార్. నమస్తే మేడం. చాలా బాగుంటుందండి సార్. మీరు చెప్తున్నవన్నీ కూడా చాలా బాగా అర్థం చేసుకోగలుగుతున్నాము. ఎందుకంటే నక్షత్ర మిత్రులు బుక్ చదివినప్పుడు నేను 2 times చదివాను, కానీ చదివినప్పుడల్లా అర్థమవుతున్నట్లుంది. తర్వాత మళ్ళా మర్చిపోతున్నట్లు అనిపించేది. కానీ మీరు చెప్పే ఇది చాలా బాగా కాంప్రహెండ్ చేసుకోగలిగాం. చాలా థ్యాంక్స్ అండి. మీరు అన్నట్లుగా ఎప్పుడు కూర్చున్నా కూడా సేమ్ ఎనర్జీస్ ఫీల్ అవుతున్నామండి. 41 days దగ్గరకొస్తుంది, అయిపోతుంది అంటే ఒక రకంగా బాధగా కూడా ఉంది. అయ్యో! మరి 41 days తర్వాత మనకి మళ్ళా ఈ సెషన్ ఉండదా ఏంటి అని అనిపిస్తుంది. ఇది మళ్ళా కంటిన్యూ చేస్తే ఇంకా బాగుంటుంది సార్. సెకండ్ నక్షత్ర గ్రూప్ ఇది మిత్రులేది సెకండ్ సెషన్ లాగా కంటిన్యూ అయితే బాగుంటుందండి. వెరీ గుడ్ మేడం, మంచి ఐడియా. మరి మాస్టర్స్ దీనికి చూడాలి, తప్పకుండా జరుగుతుందని నేను కూడా అనుకుంటున్నాను. ఎందుకంటే మేడం యాక్చువల్లీ మీలో ఒక చైతన్య శక్తి పెరిగే కొద్దీ ఉన్నత సమాచారం మీకు అందించబడుతూ ఉంటుంది. సో ఇది మీ మీద డిపెండ్ అయింది. నిజంగా ఇలాంటి క్లాసెస్ ఇక ముందు కూడా జరగాలి, ఇంకా హైయర్ నాలెడ్జ్ మేము అందుకోవాలి అని మీరు సిద్ధంగా ఉంటే తప్పకుండా ప్లైడియన్స్ మీ పక్కనే ఉన్నారు. మీకు ఎప్పుడు మీ ప్రతి కోరికను నెరవేర్చడానికి. మరి నక్షత్ర మిత్రులు పార్ట్ 2 కూడా ఫ్యూచర్ లో జరుగుతుంది. సో దానికి మీరు సిద్ధంగా ఉండండి అంతే. తప్పకుండా దానికి మీరు కనెక్ట్ అయిపోతారు. సో మీరు ఎప్పుడు మరి గ్రూప్ తో కనెక్ట్ అయి ఉండండి. నక్షత్ర ఈ మెర్కాబా ప్లైడిస్ గ్రూప్ అని ఒకటి ఉంది, దాంట్లో మీరు జాయిన్ అవ్వచ్చు. సార్ మరి దాని లింక్ ఎక్కడ ఉంది సార్? మన గ్రూప్ లో పెడతారా? పెడతామండి ఈ ఇందులో. నెక్స్ట్ అదర్వైజ్ నా నెంబర్ రమణి మేడం దగ్గర నుంచి మీరు తీసుకోవచ్చు. ఓకే. సో నా నెంబర్ జనరల్ గా వాట్సాప్ లో మీకు తెలియజేయబడుతుంది. ఆ గ్రూప్ నాదే కాబట్టి నా వాట్సాప్ నెంబర్ తో లింక్ అయి ఉంటుంది కాబట్టి అందులో అడ్మిన్ నేనే కాబట్టి
సో మీకు తెలుస్తుందా? నెంబర్ తీసుకోండి, నో ప్రాబ్లం. రమణి మేడం దగ్గర. ఓకే ఓకే సార్. సార్ మేము చిన్న మెరకబా తీసుకొచ్చి ఆ మెరకబాతో చేస్తున్నాం అండి. ఇప్పుడు పెద్దది కూడా మేము తీసుకోవచ్చా? ఆర్ వి ఎలిజిబుల్ టు క్యారీ దట్ అంటే అంత పెద్ద ఎనర్జీస్ మేము ట్యాకిల్ చేయొచ్చు చేయగలమా? మేడం. మీరు కొంతకాలం దీంతో చేస్తూ ఉండండి. పెద్దది సరైన సమయంలో మిమ్మల్ని నెక్స్ట్ లెవెల్ అదేంటి అని అనుకున్నప్పుడు తప్పకుండా అది మీ దగ్గరికి వచ్చేస్తుంది. అది ఓకే సార్. తనంతట తానుగా ఈ జామెట్రికల్ సింబల్స్ అన్ని తనంతట తానుగా సాధకుల్ని వెతుక్కుంటూ వస్తాయి. దానికి మీరు సిద్ధంగా ఉండాలి అంతే మేడం. ఓకే ఓకే సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. సార్ ఇంకొక చిన్న డౌట్ సార్. మీరు అంటే మన సెషన్ స్టార్ట్ అయ్యే ముందు వరలక్ష్మి మేడము చెప్తూ ఉన్నారు. నేను ఏంటంటే అంతకుముందు గ్రూప్‌తో కనెక్ట్ అవుదామని అది దాంట్లో వెయిట్ చేస్తే ఏంటి ఇంకా 5 మినిట్సే అన్నారు కదా మేడము, రేణుక మేడం అని చెప్పి మళ్ళా ఇందులోకొచ్చేసరికి వేరే లింక్ ఉంది. నేను ఆ లింక్‌లో జాయిన్ అయ్యేసరికి మేడం ఏదో చెప్తూ ఉన్నారు. మేడం మళ్ళా ఒక్కసారి ఆ నాలెడ్జ్ ఏమన్నా షేర్ చేస్తే బావుంటుంది సార్ ఒక్కసారి. షూర్ మేడం. అది. ఓకే. థ్యాంక్ యూ సార్. జ్యోతి గారు పెట్టాను మీకు నెంబర్, సార్ నెంబర్ మీకు షేర్ చేశాను. ఓకే అండి. మీరు గుర్తుపట్టేసారా ఆ పేరు? థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఎ లాట్. దీని కంటిన్యూషన్ గానే నక్షత్ర మిత్రులు 2 కూడా వచ్చేసేటట్లు చూడండి. వి ఆర్ వెరీ మచ్ ఈగర్ టు కంటిన్యూ ఇట్. ఎందుకంటే వి డోంట్ వాంట్ టేక్ ఎనీ బ్రేక్ ఇన్ బిట్వీన్. అందుకే ఇవాళ సార్ తోటి చెప్పాలి అని చెప్పేసి చెప్పాను. సార్ పర్మిషన్ ఇచ్చి మనకి అంత అనుకూలంగా ఉంటే కనుక తప్పకుండా వెంటనే స్టార్ట్ చేద్దాం. అలాగే మేడం. అలాగే. ఒక్కసారి వరలక్ష్మి మేడం కూడా ఒక్కసారి చెప్పమని చెప్పరా? ఇందాక చెప్పారు నేను 2 ఇయర్స్ బ్యాక్ ఏదో ఇదే కొంచెం చాలా ప్లీజ్. రేణుక గారు చూడండి, వరలక్ష్మి ఏంటంటున్నారండి? వరలక్ష్మి గారు ఎవరు ఇందాక క్లాస్ ముందు ఎవరో ఏదో షేర్ చేశారు. ఎస్ మ్యామ్, నేనే. వైభవలక్ష్మి గారు. వైభవలక్ష్మి గారా? ఓకే మేడం, మీ నంబర్ కూడా ఒక్కసారి మాకు ఇస్తే బాగుంటుందండి. నమస్తే సార్. నమస్తే మేడం. సార్ ఈరోజు కూడా నాకు కెమెరాస్ కనిపించింది. ఓకే. సెల్ఫీ కూడా తీసుకోవడం జరుగుతుంది అందరు నేను. అది ఈరోజు కూడా చాలా హైయర్ ఎనర్జీస్ తోటి బాగా హెవీగా ప్రాసెస్ జరిగినాయి సార్. అంతా బాగానే ఉంది ఇప్పుడు వరకు. మేడం ఇప్పుడు చెప్పారు కదా, సేమ్ ఫీలింగ్ సార్. నిన్న కూడా మేము ఎంటర్ అవగానే మాట్లాడుకున్నాము, రమణి మేడము, రేణుక మేడం, మేము అందరూ చాలా మిస్ అవుతున్నామేమో అని చాలా ఇదయ్యింది. 40 days కి దగ్గర అయిపోయాం మేము. సార్ని కలవడం కానీ, ఈ ఎనర్జీస్ తీసుకోవడం కానీ, అంటే ప్లేడియన్స్ అయితే ఎప్పుడు మాట్లాడుతూ ఉంటారు కానీ ఎంత ఫ్రీక్వెన్సీ తోటి మనం ఎంత ఈ క్లాసెస్ జరగడం అన్నది ఫస్ట్ టైం సార్ ఇలాగా. అందుకు ముందు కూడా 40 days మేము రేణుక మేడం అది మనకి రమణి మేడంతో చేయడం జరిగింది. అప్పుడు కూడా వచ్చినాయి ఇలాగా. ఇప్పుడు ఇంకా ఎక్కువగా జరుగుతున్నాయి సార్ బాగా. మిమ్మల్ని మిస్ అవుతున్నామని చెప్పి ఒక చిన్న ఫీలింగ్ ఉంది సార్ బాగానే. మీరు చెప్పినట్టు మాకేమైనా మీ దాంట్లో మాకు కలుపుకొని ఏ సెక్షన్స్ అయినా దేనికైనా మాకు చెప్తే గనక మేము వచ్చి జాయిన్ అవుతాం సార్ ప్రతి ఒక్కదానికి కూడా. క్లాసెస్ ఎక్కడ చెప్పినా సార్ కండక్ట్ చేస్తుంటే మేము వచ్చి. ఇందాక చెప్తాను మేడం, నాకు మామూలుగా ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే కనుక తొందరగా నాకు ప్లేడియన్స్ కానీ అంటే ఏంజల్స్ కానీ ఎవరో ఒకరు వచ్చి చెప్తా ఉంటారు మేడం. నాకు చెప్పింది ఒక్కసారి ఒక క్షణం చెప్పేసి వెళ్ళిపోతుంటారు వాళ్ళు. చెప్పినప్పుడు ఈ రోజు ఏం చెప్పారంటే బ్యాంకింగ్ సిస్టమ్ క్లోజ్ అవుతుంది, అది ఎప్పుడు అవుతుందో తెలీదు, కానీ అమౌంట్ మాత్రం మన దగ్గర కొంత ఉంచుకోండి అని చెప్పేసి అన్నారు. అది ముందు కూడా నాకు ఒక 4-5 years బ్యాక్ కూడా చెప్పారు. మాకు వైజాగ్ లో ఉదుగు తుఫాన్ రావడము, బ్యాంక్ క్లోజ్ అవ్వడము ఇలాంటివన్నీ జరిగింది సార్. మేడం, అంటే బ్యాంక్ లో ఉన్న అమౌంట్ సేఫ్ గా ఉండదు అనే అర్థమా? లేకపోతే మనకు అంటే కొన్ని రోజులు ఇట్లాంటి టైంలో క్లోజ్ అవుతుంది కాబట్టి మనం కొంత అమౌంట్ అంటే డైలీ నీడ్స్ కోసం దగ్గర ఉంచుకోవాలని మీనింగా?
ఓకే మేడం, ఇక్కడ ఒక విషయం మేడం, మాస్టర్లు మనకి చెప్తారు కొన్ని, ఎలా అంటే ఇప్పుడు బ్యాంకింగ్ సిస్టమ్ క్లోజ్ అవుతుంది అనేది, అయితే అందులో కొన్ని మార్పులు జరుగుతాయని అర్థం. అక్కడ రాబోయే కాలంలో మీ మనీకి ఏం ప్రాబ్లం ఉండదు, దట్ విల్ బి సేఫ్. కానీ బ్యాంకింగ్ సిస్టమ్ టోటల్ గా చేంజ్ అవుతుంది ఫ్యూచర్ లో, అందరికీ ఉపయోగపడే విధంగా, మరి అందరూ సేఫ్ గా ఉండే విధంగా, మరి అందరూ హ్యాపీగా ఉండే విధంగా సిస్టమ్ మారుతుంది. ఫైనాన్షియల్ సిస్టమ్, నాట్ బ్యాంకింగ్ సిస్టమ్. Overall financial system will be changed according to the plans. అది ఆల్రెడీ ఆ ప్రాసెస్ లోనే ఉన్నారు వాళ్ళు, అది జరుగుతుంది, ఎనీ టైం జరగచ్చు. కానీ దానివల్ల మీరేం నష్టపోరు, మీరు భయపడే విధంగా అయితే ఏం జరగదు, అంతా సౌఖ్యంగానే జరుగుతుంది. మరి హ్యాపీగా ఉండండి. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సార్. మహాలక్ష్మి గారు మాట్లాడండి. సార్ నమస్తే సార్. ఈ రోజు క్లాస్ చాలా అద్భుతంగా ఉంది సార్. నేను దేని గురించి అయితే వెయిట్ చేస్తున్నానో రేడియన్స్ అదే విషయం చెప్పినట్టు అనిపించింది మీ ద్వారా. స్త్రీ పురుష మధ్య సంఘర్షణ అన్నది అనాదిగా వస్తున్న దాంతోటే పోరాటం జరుగుతుంది ఇప్పుడు వరకును. దానికి మనం సాల్వ్ చేసుకోవాలంటే ఆత్మ పరిణితి చెందాలని చెప్తున్నారు. ఇంకా కంటిన్యూషన్ చాలా బాగుంది సార్, ఇది నాకు చాలా ఉపయోగపడుతుంది. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు యూ. చాలా బాగుంది. ఇదే చెప్దాం అనుకున్నాను సార్. నేను ఏదనుకుంటున్నానో అది నాకు అందింది అన్నట్టు అనిపించింది సార్, చాలా అద్భుతంగా ఉంది. థ్యాంక్ యూ మేడం. ఇది అందరికీ అందాలి. యాక్చువల్లీ ప్రపంచం అంతా ఇదే స్థితిలో ఉంది. ఆ సమన్వయం అనేది తప్పకుండా జరగాలి. పరిణితి గురించి చెప్తూ మరి నెక్స్ట్ క్లాస్ రేపు ఉన్నదంటారా సార్? ఇంకా ఉందండి, రేపు మళ్ళీ 9 to 10 మధ్యలో మీకు పరిణితి గురించి మరిన్ని విషయాలు చెప్పబడతాయి. థ్యాంక్ యూ సార్. చాలా అదే నేను షేర్ చేసుకోవాలనుకున్నాను మీతో. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. లైవ్ వెళ్ళిపోతుంది. సారీ సార్, నెక్స్ట్ ప్రాబ్లం ఏంటి అటెండ్ సార్. చెప్పండి. హలో హలో, నమస్తే మాస్టర్ గారండి. ముందుగా రమణి గారికి ఈ క్లాసు లింక్ పెట్టడం, నేను జాయిన్ అవ్వడం నా అదృష్టం అండి. తర్వాత గురువు గారి పత్రిజీ గారికి ఇంకా ధన్యవాదాలు. మీకు కూడా హరికృష్ణ మాస్టర్ గారికి, నక్షత్ర మిత్రులు బుక్ చదవటమే కాకుండా మిమ్మల్ని నేను 2014 నుంచి వెయిటింగ్ లో ఉన్నాను, మిమ్మల్ని చూడాలని, మిమ్మల్ని చేయాలని. తర్వాత సార్, మాకు ముందుగా మేము 2006 లో మెడిటేషన్ లోకి వచ్చిన కొత్తలు అందరం 41 days క్లాసెస్ ఇంట్లో పెట్టుకునే వాళ్ళం కదా. అప్పుడు మామూలుగా సహజంగా అనుభవాలు వస్తుంటాయి, ఓంకారం వినేవాళ్ళవి. నిన్న శబ్దం అన్నప్పుడు నాకు ఓంకారం కూడా గుర్తొచ్చింది, వినటం, అనుభూతి చెందటం అవన్నీ. నేను తర్వాత నాకు లో అనే అక్షరం పెద్దదిగా కనపడింది సార్, వైట్ పేపర్ మీద లో అనే అక్షరం కనపడింది. అప్పుడు నాకు పెద్దగా అర్థం కాలేదు, అంటే నేను లో అనే అక్షరం కనపడిందంటే నా లోపల ఏమన్నా చేంజెస్ అవి ఉన్నాయేమో, అవి చేసుకోవాలేమో. సహజంగా ధ్యానంలోకి రాకముందు అందరికి ప్రతిదానికి కోపం, చిరాకు, టెన్షన్స్. ఓకే, సమ్ టెక్నికల్ ఇష్యూ ఏదో ఉంది. సో ఎనీబడి ఎల్స్? నమస్కారం సార్, నేను శ్రీలతని యుఎస్ఏ నుంచి మాట్లాడుతున్నాను. ఈ రోజు క్లాస్ చాలా చాలా బాగుంది సార్. సో ఏమంటారు, స్త్రీ పురుషుల మధ్య సమన్వయం అన్నారు కదా. సో అది ఎగ్జాక్ట్ గా ఇప్పుడిప్పుడే నాకు అర్థమవుతుంది అనమాట. అంటే నా ఫ్యామిలీ వైజ్, నా పర్సనల్ గా చెప్తుంటే
మా హస్బెండ్ చాలా మంచివారు. సో కానీ కొన్ని డిస్టర్బెన్సెస్ రావడము, నేను ఆ ఫీలింగ్ అంటే తెలుస్తుంది అనమాట. ఎందుకు ఇది నాకే ఇలా జరుగుతుంది, ఏం మిస్ అయిపోతున్నాము అది అనేది. మనలో ఆ బ్యాలెన్స్ చేసుకుంటే కూడా మనం లోపల నుండి, అంటే వీఆర్ ద మాస్టర్స్, మనం లోపల నుండి చేసుకుంటే దాని రిజల్ట్ మనం బయట చూస్తాము అన్నారు కదా. సో అది మనకు ఒక గురువు లాగా మనకి ఏదో చెప్పడానికే ఈ సిచ్యువేషన్స్ అన్ని క్రియేట్ చేయబడుతున్నాయి అనేది చాలా బాగా అర్థమైంది. యాక్చువల్ గా మేడం ని కూడా ఈ క్వశ్చన్ అడిగాను, నాకు ఇప్పుడు క్లియర్ గా ఆన్సర్ వచ్చింది యాక్చువల్ గా. సో దట్ ఈస్ ద వన్ థింగ్ ఐ రియల్లీ అప్రిషియేట్. అండ్ వన్ మోర్ థింగ్, మన బాడీలో మెర్కబా ఉంటే మనం ఎగురుతాము అన్నారు కదా లాస్ట్ ఫ్యూ డేస్ బ్యాక్. సో నాకు రీసెంట్ గా 2 days బ్యాక్ డ్రీమ్ లో బాగా గాలిలో ఎగురుతున్నట్టు, కింద ఏదో రోలర్ కోస్టర్ ఉంది కానీ రోలర్ కోస్టర్ కింద ఎక్కకుండా దాని సేమ్ ఇమేజ్ ని పైన ఎంజాయ్ చేస్తున్నాను అనమాట. గాలిలో ఎగురుతూ అలా చాలా ఎంజాయ్ చేస్తున్నాను నేచర్ ని. అలా ఎంజాయ్ చేస్తూ సడన్ గా ఒకసారి ఓషన్ ఉంది పక్కనే, ఆ ఓషన్ వరకు వచ్చేసి ఓషన్ లోపలికి వెళ్లకుండా జస్ట్ వాటర్ సర్ఫేస్ మీద కూర్చొని మళ్ళీ నేనే అనుకుంటున్నాను, నేను ఎగరగలను కదా, నాకు తెలుసు కదా అది అని చెప్పేసి ఆ వాటర్ సర్ఫేస్ ని టచ్ చేసి మళ్ళీ పైకి వెళ్ళిపోయాను అనమాట. సో చాలా బాగా అనిపించింది. అంటే లైక్ త్రూ అవుట్ ద ఫ్లయింగ్ అంతా కూడా హ్యాపీగా ఉంది, వైబ్రేషన్స్ అంతా కూడా. మనం ఎగరగలం కదా, ఎక్కడికంటే అక్కడికి వెళ్ళగలం, ఎక్కడికంటే అది చూడగలం, ఏ ఎక్స్పెరిమెంట్ అయినా చెయ్యగలం, అట్లా అని ఆ నిద్రలోనే అనిపిస్తుంది అనమాట అంతా. సో అది తెలిసింది ఆ ఎక్స్పీరియన్స్ ఒకటి. ఇంకోటి ఎనర్జీస్ వైజ్ అన్నారు కదా. సో ఎనర్జీస్ అనేది నేను అనుకున్నాను మ్యూజిక్ తోనే వస్తుందేమో అనుకున్నాను, కానీ వితౌట్ మ్యూజిక్ కూర్చున్నా కూడా నైట్ నేను మళ్ళీ ఆ ఎనర్జీస్ నాకు తెలుస్తున్నాయి అన్నమాట. సో మ్యూజిక్ తో ఇప్పుడు మేడం ఇంతకు ముందు చెప్పారు కదా, మనకు మన బాడీలో ఎనర్జీస్ ఎంటర్ అయిపోయావు అనేది క్లియర్ అయింది ఆ పాయింట్ కూడా. వీ కెన్, అంటే ఎనీ టైమ్ వీ కెన్ ఫీల్ ద ఎనర్జీస్. సో అది తెలిసింది. అండ్ వాళ్ళు చెప్పినట్టుగా ఇది ఇక్కడితో ఎండ్ చేయకుండా వీ కెన్ కంటిన్యూ సార్. లైక్ చాలా బాగా అర్థమైపోతున్నాయి అన్ని థింగ్స్ అన్ని క్లియర్ గా, నీట్ గా. ఇనిషియల్ స్టేజ్ లో ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగుంది. జస్ట్ కంటిన్యూ సమ్ అదర్ సెషన్స్ ఆల్సో. సేమ్ ఫీలింగ్ నాకు కూడా, లైక్ వీఆర్ గోయింగ్ టు మిస్ 40 days అయిపోతే అనేది. వీ డోంట్ వాంట్ టు మిస్ యూ. సో లెట్స్ కంటిన్యూ సమ్ అదర్ సెషన్స్. యా బాగుంది. సో అది అన్నమాట, ఆ ఫ్లయింగ్ ఎక్స్పీరియన్స్ బాగుండే. సో జస్ట్ వాంట్ టు షేర్ విత్ యూ. అండ్ ఈ ఫ్లయింగ్ ఎక్స్పీరియన్స్ అనేది మేడం అక్కడ అందరికీ కూడా ఇది జరిగి తీరాలండి. ఇప్పుడు కేవలం కొద్ది మందికే జరుగుతోంది. బట్ ఎవరైతే సిన్సియర్ గా సాధన చేస్తున్నారో, ఇష్టంగా ఎవరైతే ధ్యానం చేస్తున్నారో వాళ్ళందరికీ రోలర్ కోస్టర్ ఎక్స్పీరియన్స్ అనేది 100% జరుగుతుంది. మొదట్లో మీకు ఆస్ట్రల్ ట్రావెల్ ఎలా చేయాలి అనేది నేర్పించడం కోసం ఇలాంటి రోలర్ కోస్టర్ ట్రావెలింగ్ అనేది మీ చేత చేయిస్తారు. అక్కడ నిజానికి రోలర్ కోస్టర్ ఉండదు, కానీ మీరు గాలిలో ఫ్లై అవ్వగలుగుతారు. ఇదంతా విత్ ద హెల్ప్ ఆఫ్ యువర్ గైడింగ్ మాస్టర్స్. మొదట్లో మీరు ట్రావెల్ చేయగలరు, ఈ బాడీని వదిలిపెట్టి బయటకు కూడా వెళ్ళగలరు అన్న విషయాన్ని మీకు అర్థమయ్యేలా చేయడానికే మొదట్లో ఇలాంటి చక్కటి అనుభవాలు వస్తూ ఉంటాయి. సో అంతేకాదు, మీరు ఎటంటే అటు ట్రావెల్ చేయొచ్చు, హ్యాపీగా మొత్తం ఆకాశంలో మీరు విహరించవచ్చు గంటలు. ఆ తర్వాత మీ బాడీలోకి రావచ్చు. ఇది కేవలం మీ ఎక్స్పీరియన్స్ మాత్రమే కాదు, ఇది అందరికీ కూడా ఎక్స్పీరియన్స్ అన్నమాట. ఇది సంభవిస్తుంది అందరి విషయంలో అని చెప్పడానికి మీరు ఈ ఎక్స్పీరియన్స్ మీరు చెప్తున్నారు. సో అద్భుతం అండి. థ్యాంక్స్ ఫర్ షేరింగ్. ఓకే, థ్యాంక్ యూ అండి. నమస్తే సార్. నమస్తే సార్, నా కవిత సార్, హైదరాబాద్ సార్. కవిత. ఓకే చెప్పండి. సార్, నాకు ఈ రోజు 2 వ్యక్తులు కనిపించారు. ఓకే. సో ఒక వ్యక్తి మంటల్లో ఉన్నాడు, ఇంకో వ్యక్తి మామూలుగా ఉన్నాడు, బట్ ఆయనకి ఏం కావట్లేదు. ఇద్దరు సంభాషించుకుంటున్నారు. అదేదో తెలియలేదు సార్. అలాగే నాకు ఏదో మంత్రాలు లాగా వినబడినాయి సార్. లైట్ లాంగ్వేజ్ మేడం. సో అలా జరిగింది సార్. ఇప్పుడు మేడం చెప్పారు కదా ఫ్లయింగ్ ఎక్స్పీరియన్స్ అని. సో నాకు చిన్నప్పటి నుండి డ్రీమ్స్ లో మొత్తం ఏదైనా నేను ఫ్లై చేస్తే ఎక్కడికైనా ఎగిరిపోయేటివే వచ్చేది సార్. బట్ అప్పుడు చిన్నప్పుడు అనుకునేదాన్ని ఇలా ఎందుకు వస్తాయని. ఇప్పుడు మీరు చెప్పినప్పుడు తెలిసింది సార్ నాకు. సో అలాంటి ఎక్స్పీరియన్స్ ఉంటాయి అని. అలానే ఇన్నర్ జర్నీలో ఉన్నప్పుడు సార్ ఆస్ట్రల్ ట్రావెలింగ్ జరిగింది సార్ నాకు.
ఈ మధ్య ఆగస్ట్ లో కంప్లీట్ అయింది ఇన్నర్ జిమ్ బాలకృష్ణ సార్ వాళ్ళది. సో ఆ టైంలో నేను ఒక ప్లేస్ నుంచి మా అమ్మ వాళ్ళ ఊర్లో ఒక పొలాల మధ్య అటు వెళ్తే చాలా సోల్స్ వైట్ కలర్ లో, అంటే సోల్ ఎలా ఉంటది అలా చాలా కనిపించాయి సార్. సో వాటిని చూసి భయపడి వెనకాలకి వచ్చా. సో అలాంటి ఎక్స్పీరియన్స్ అయ్యింది. సో దానికి రీజన్ ఏంటి అని అప్పుడు వాళ్ళు ఏం చెప్పలేదు, మామూలుగా ఊరుకున్నారు అలా జరుగుతుంది అని చెప్పారు దాంట్లో. సో మిమ్మల్ని అడుగుదామని అడిగాను సార్ అది. వండర్ఫుల్ మేడం. ఈ ఎక్స్పీరియన్సెస్ అనేవి ధ్యానంలో జరుగుతూ ఉంటాయి. ఆస్ట్రల్ ట్రావెల్ ప్రతి ఒక్కళ్ళు చేస్తారు, అలాగే మీరు కూడా చేస్తున్నారు. మరి ఇక ముందు కూడా ఎంతో మంది చేస్తారు. దాని వల్లనే కదా మీలో ఉన్న పొటెన్షియాలిటీ మీకు అర్థమయ్యేది. మీరు ఈ దేహంలో బందీ అయ్యలేరు. ఈ దేహం దీనితో మాత్రమే పరిమితం కాదు, ఇంకా అనంతంగా ఎంతో ఉంది. మరి అందులోకి మీరు ప్రవేశించగలరు అనడానికి ప్రారంభ దశే ఇది. ఓకే, ఓకే సో వెరీ గుడ్ మేడం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఎనీబడి ఎల్స్? హలో హలో హరికృష్ణ గారు, నేను ప్రమీల మేడం అండి, యుఎస్ఏ. చెప్పండి. హలో, అదే ఈ రోజు క్లాసు సరిగ్గా స్టార్ట్ అయినప్పటి నుంచి జస్ట్ స్టార్ట్ అయ్యేసరికి ఇంకా రోజు రోజు మార్పులు జరుగుతున్నాయి కదా. స్టార్ట్ అవటం మీది వినపడుతుంది, ఆ అనుభూతి కేంద్రంలో ప్రవేశించటం, అక్కడి నుంచి మళ్ళా అది నాకు నిన్నే ఇదంతా కూడా నేను అలాగా మాస్టర్స్ ఎప్పుడు అలా కళ్ళు తెరిచి మూసి ఎప్పుడు కళ్ళు తెరవాలో అలా కాసేపు ఉంచుతున్నారు, ఆటోమేటిక్ గా జరిగిపోతుంది. అది మీరు చెప్తూ ఉంటే ఇది రిసీవింగ్ జరుగుతుంది, ఈ అనుభూతి కేంద్రం అనుభూతి తెలుస్తుంది, అక్కడ అది జ్ఞానంగా మారిపోయి మన ఆత్మశక్తి అది మన లోపల నుంచే అందించబడుతుంది అన్నది క్లారిటీగా ఇదైపోయి, తర్వాత ఇంకా ప్రతి క్షణము కూడా ఒక గంధం స్మెల్స్ అయ్యే ఉండి, ఇంకా మనలో ఆ ప్లైడియన్స్ ఏంటి, మనం ఎవరైతే ఆహ్వానిస్తున్నామో అవన్నీ కూడా వాళ్ళందరూ మనతో ఉండి మమేకం అయిపోతున్నట్టు, ఇంకా ప్రతి క్షణం అనుభూతే, ఇంకా ఆ ధ్యానంలోనే ఉండాలనిపించటం. ఆహారం కూడా ఇప్పుడు నేను యుఎస్ఏలో ఉన్నాను ఇక్కడ, ఎందుకంటే ఇంట్లో మా పాప శాకాహారి, పిల్లలు అది, ఇంకా వీళ్ళంతా ఎలా ఉన్నారు ఇప్పుడు పైనుంచి మాస్టర్స్ కి భూమి మీద అందరూ ఎలా అర్థమవుతున్నారో అలా అర్థమైపోయి అక్కడ ఏదన్నా అంతర్మౌనంలో ఉంటూ మాట రావట్లేదు. నేను మామూలుగా ఇది మాట రావట్లేదు, అది ఒక కరుణ, వాళ్ళ మీద కరుణ హృదయము, కరుణ ఉన్న చోటే ప్రేమ ఉంటుంది, అనంతమైన కరుణ అనంతమైన ప్రేమ ఇక్కడ ఉన్న వాళ్ళకి అందించబడుతున్నట్టుగా అలా భావాలన్నమాట అండి. అలా రావటం మాస్టర్స్ ఇప్పుడు ఇక్కడ వీళ్ళేంటంటే మరి మాంసాహారులే అవడానికి, అయినప్పటికీ కూడా వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారు అని ఎప్పుడైతే ఈ కరుణాభావం ఈ ప్రేమతత్వం చూస్తే వాళ్ళు మారిపోతారు అన్న భావం కూడా వస్తూ, ఇంకా మనం చేయాల్సింది ఈ దేహంతో వాళ్ళే జరిపించేసుకుంటారు. 100% అలా జరుగుతుంది. నాకు మీరు క్లాస్ చెప్తుంటే అది నాకు ముందు రోజే అదంతా రాత్రి ఏంటి పగలేంటి, ఇంకా ఒకవేళ ఇలా కూర్చోవాలంటే కూర్చుంటున్నాను, బాత్రూమ్కి రావాలంటే తెలిసినప్పుడు వెళ్తున్నాను, లేకపోతే రిలాక్స్ అయిపోతున్నాను. నాకు ఇంట్లో అందరూ కూడా సహకరించి తినమంటూ ఎంతో అద్భుతంగా ప్రతిదీ, ఒక వాటర్ గాని ఒక సూర్యుడిని చూసినా ఈ కళ్ళతో ఏంటో అంత అందంగా కనిపిస్తుంది అన్నమాట. ఈ ఇంట్లో కూడా చాలా మార్పులు కూడా ఇంకంత గమనిక, ఇంక ఉన్నది ఈ అనుభూతి కేంద్రం అనుభూతిలోనే, అంటే ఆ అనుభూతి ద్వారానే వాళ్ళు అందిస్తూ, ఇంకా మిగతా అందరూ కూడా మనం ఎలా అయితే ఇలా అయిపోయామో మిగతా అందరూ అలా అయిపోతారు అని వాళ్ళు మమేకమై ఇంకా ఎలా చూసుకుంటున్నారంటే ఇది అందరికీ అందించవలసిన మెసేజ్ అని నేను కాదండి, అందించేది కూడా వాళ్ళే, ఆ మాస్టర్సే. అంటే ఇది ఒక అద్భుతం కదా సార్. ఇప్పుడు అద్భుతాలు జరుగుతాయి అని మాస్టర్స్ చెప్పారు అంటే, ఇప్పుడు నాకు అద్భుతం జరిగింది అంటే రాబోయే రోజుల్లో ఇంక అందరికీ జరుగుతుంది అన్నది అర్థమైపోతుంది. ఇంకా నేను క్షణానికి జరిగింది చెప్పాలంటే అసలు టైం సరిపోదు సార్. నాకు చిన్నది అనిపించింది, అసలు ఇప్పుడు టైం ఉందా,
ఇది ఏంటి అని అనిపించి మాస్టర్స్ కళ్ళు తెరిపించి, ఇందాక నేను కళ్ళు తెరిచిన మూసిన అనుభూతి కేంద్రంలో ఉండటము, గమనించడము, అనుభూతి ద్వారానే నాకు అన్ని అందించబడుతూ అసలు ప్రతిరోజు ఇంత మార్పు. కానీ ఈ కనెక్టివిటీలోనే ఉంటావు అన్నారు. నాది మరి గ్రూప్ లో నెంబర్ ఉందో లేదో రమణి మేడంకి అడుగుతాను, ఉన్నట్టుంది. మీ నెంబర్ కూడా నేను తీసుకుంటాను సార్. అది హరికృష్ణ సార్. చాలా ఎంజాయ్ అండి, ఇంకా ఎంజాయ్ గా ఉంది సార్. ఇంకా అసలు ఏమీ ఇంత కష్టం అనిపించలేదు. అయ్యో ఇంత ఈజీ, ఎంత ఎంజాయ్ చేస్తున్నానంటే ఇంకా అలా అనమాట అండి. రాత్రి కూడా అందులో నిద్ర పడితే 1 అవర్ 2 అవర్ పడతాండి. మళ్ళీ ఆ అనుభూతి కేంద్రం, ఆ ఎనర్జీస్ ఇప్పుడు కూడా ఆ ఎనర్జీస్ ఇంకా ఎంతలా రిసీవింగ్ అంటే వైలెట్ కలరు, గోల్డెన్ ఎనర్జీ, వైట్ ఎనర్జీ, ఈ 3 సార్. అలాగ ఇంకా ఈ థర్డ్ ఐతో కనిపిస్తూ ఆ లోపల ప్రకంపనలు మన బాడీ ద్వారా అలా భూమి మీద భూగ్రహానికి వెళ్తున్నట్టు అదంతా కూడా ఆ అనుభూతితో గమనిక ద్వారా అది అందించబడుతుంది సార్. బాగుంది మేడం. అసలు నాకైతే ఇంకెంత మిరాకిల్లో అసలు ఈ అద్భుతాన్ని అసలు ఎలాగా అని అనిపిస్తుంది. ఇంకా నాకు కూడా మా పాప వాళ్ళు సహకరించి, నువ్వు మమ్మీ ఏదన్నా అలా చెయ్యాలని అనిపించి ఒక కరుణాభావంతో వెళ్ళబోతుంటే, నువ్వు ధ్యానం చేసుకుని నీ పని నువ్వు చూసుకో అని అలా అంటూ ఉంటే, నేనే ఇంకా కరుణగా అక్కడ ఏదన్నా చేయాల్సింది ఉంటే నా ఎనర్జీతో వీళ్ళు అసలు నేను ఈ మెర్కాబా మెడిటేషన్ అందుకోక ముందు నేను ఇక్కడికి వచ్చి సంకల్పం ఏంటంటే, నేను ఇలా కాంతితో అనుసంధానం అవుతున్నాను. ఇక్కడ నాకు మాస్టర్స్ మీరు ఎందుకు పంపించారో నాకు తెలియదు, కానీ వీరంతా నేను నా ఎనర్జీ ఫుడ్ తోటి ఏంటి, ఈ ఎనర్జీ తోటి ఈ హోమ్ లో వీళ్ళంతా కూడా శాకాహారులై ధ్యానము చేసి ఆత్మజ్ఞానం తెలుసుకుని ఆనందంగా ఆరోగ్యంగా దివ్య ప్రణాళికలో భాగంగా అందించాలి అని సంకల్పం పెట్టి ఆ ఎనర్జీ ఫుడ్ పెట్టడం వాళ్ళకి. వాళ్ళ రూముల్లో వాళ్ళ ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ కదా, ఆన్లైన్ డ్యూటీలు, నా ఆన్లైన్ ధ్యానము, ఈ సంకల్పం పెట్టి నేను నడిచిన వెళ్ళిన ఈ అందరూ కూడా ఇలాగే మారాలని నా భావం ఈ వ్యక్తాలు చేశాను. అది కూడా మార్పు కనిపిస్తుందండి. ఆ సంకల్పం ద్వారా ఈ మిరాకిల్ నన్ను మాస్టర్స్ నన్ను ఈ బురదలో తామర పువ్వుల నీకు ఈ బురద అంటుకోకుండా అని ఈ ఎనర్జీని అందించు నన్ను రక్షించుకుంటున్నారు అంటే ఎంత అద్భుతం అండి. అని ఇది అందరికీ అందించాలి చాలా అని మనందరిది ఇది. ఓకే మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మీరు అద్భుతంగా చెప్పారు. ఇన్నర్ మారితే అవుటర్ కూడా మారుతుంది, మరి చుట్టూ పరిస్థితులు కూడా మారుతాయని ఎంతో చక్కగా వివరించారు. అండ్ మంచి మంచి సుగంధాలు వస్తాయి అని చెప్పారు. అవి వచ్చినప్పుడు గుర్తుపెట్టుకోండి, అందరూ తెలుసుకోండి, మీ పక్కనే ఒక గొప్ప అసెండెడ్ మాస్టర్ ఉన్నాడు అంటేనే అలాంటి చక్కటి సువాసనలు అనేవి వస్తూ ఉంటాయి. సో పువ్వుల సువాసనలు కావచ్చు, సువాసనలు కావచ్చు. ఓకే, ప్రతి క్షణం సార్, ప్రతి క్షణం అలా ఉంటుంది. అంటే మన వాళ్ళ సంరక్షణలో ఈ దేహం ఉంది అని అని అనిపిస్తుందండి. ఓకే మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ఓకే, మాస్టర్ ఎవరు లేరనుకుంటా. ఈ రోజు ఇంకా క్లాస్ చేద్దాము, మళ్ళీ రేపు కలుస్తున్నాము. సమయానికి మళ్ళీ సౌండ్. ఓకే మాస్టర్స్ ఇంకెవరు లేరనుకుంటున్నా, మళ్ళీ రేపు ఇదే రమణి మేడం నాది గ్రూప్ లో ఉందా మేడం? ఇప్పుడే యాడ్ చేసేసాను ఆంటీ, గ్రూప్ లో పెట్టండి. నాకు మన హరికృష్ణ సార్ నెంబర్ కూడా నాకు వాట్సాప్ లో పెట్టండి. అలాగే తప్పకుండా ఇప్పుడే యాడ్ చేశాను మిమ్మల్ని. అలాగే థ్యాంక్ యూ మేడం. హలో మహాలక్ష్మి గారు చెప్పండి. మెర్కబా కావాలంటే అదే ఇప్పుడు మీకు నెంబర్ పెడతాను ఆంటీ, పార్వతి గారి నెంబర్ పెడతాను. ఆల్రెడీ పెడుతున్నాం గ్రూప్ లో,
మీరు మీరు చూస్తున్నారో లేదో, సరే మళ్ళీ మీకు పెడతాను నెంబర్. ఇప్పుడు ఇందులో కూడా ఎలా కలెక్ట్ చేసుకోవాలి? వాళ్ళు పంపిస్తారా? నేను పరవాడ దగ్గర ఉన్నాను కదా. ఎక్కడున్నారా? కొరియర్ చేస్తారనుకుంటే ఒక్కసారి మాట్లాడతారు. ఇప్పుడు ఇది వస్తుంది, ప్రోమో వస్తుంది కదా, ప్రోమోలో కూడా నెంబర్ ఉంది. అయినా కూడా నేను మీకు నెంబర్ పెడతాను. ఆ నెంబర్కి ఒక్కసారి కాల్ చేస్తే మీకు డీటెయిల్స్ అన్నీ వస్తాయి. ఓకేనా అండి? మీకు పెడుతున్నాను, ఇప్పుడే పెడుతున్నాను మీకు. రమణి హరికృష్ణ సార్ నెంబర్ పంపించాక అది మనం ఇందులో ఫీడ్ చేసుకుంటే వాట్సాప్ లో లింక్ లోకి వెళ్తుందా మేడం? వెళ్తుంది. అలాగే. ఓకే మేడం. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఓకే. మిస్టర్ విజయ్. ఓకే సార్. ప్రోమో ప్లే చేయండి. ఓకే ఓకే. ప్రస్తుతం రోజు రోజుకి శక్తులు పెరుగుతుంది. ఈ శక్తులను గ్రహించడానికి రకాల యొక్క ఆవశ్యకత ఉంది. హాయ్ ఫ్రెండ్స్, ప్రస్తుతం భూమి మీద రోజురోజుకి శక్తులు పెరుగుతున్నాయి. ఈ శక్తులను ధ్యానంలో మనము గ్రహించడానికి మెర్కాబాల యొక్క ఆవశ్యకత ఉంది. ఈ మెర్కాబాలో ప్రధానంగా 2 పిరమిడ్లు అమర్చబడి ఉంటాయి. ఇది నక్షత్రం రూపంలో ఉండి శక్తిని 8 వైపుల నుండి స్వీకరిస్తుంది. ఈ మెర్కాబాని చేతిలో పట్టుకొని ధ్యానం చేయడం ద్వారా ఆ శక్తి మీ శరీరంలోకి ప్రవేశిస్తుంది. దీని వలన మీరు త్వరగా ఆలోచనారహిత స్థితికి చేరుకుంటారు. ఈ విధంగా 41 రోజులు కనీసం 2 గంటలు ఈ మెర్కాబా ధ్యానం చేయడం ద్వారా మీరు ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితికి ఎదుగుతారు. ఈ మెర్కాబా కావలసిన వారు ఈ నెంబర్కి సంప్రదించండి. 9912978705. థ్యాంక్ యూ. సరే సార్, క్లోజ్ చేద్దాం. Thank you, sir. Thank you so much. Thank you, sir. Thank you so much. Thank you. Thanks. Yes. అందరికీ శుభరాత్రి. Okay, sir. Thank you. Okay, masters. Close చేద్దాం. మేడం, థ్యాంక్ యూ సో మచ్. Okay, ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ గుడ్ నైట్. good night. సర్వే జనా సుఖినో భవంతు.